అందరికీ నమస్కారం అండి. రవితేజ రియల్ ఎస్టేట్ స్వాగతం. ఇది హెచ్ఎండిఏ వెస్ట్ ఫేస్ కార్నర్ బిల్డింగ్ అండి. సో బిల్డింగ్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ చూసుకోండి ఒకసారి. కలర్స్ కానీ ప్యాటర్న్ కానీ ఏ విధంగా ఉందో. మీకు హెచ్ఎండిఏ ప్రాపర్టీ కావాలి, లోన్ ఎక్కువ కావాలనుకుంటే అప్ టు 80%, 82 మీకు ప్రొఫైల్ బాగుంటే 90% వరకు కూడా మీకు లోన్స్ వస్తుంది. హెచ్ఎండిఏ డాక్యుమెంట్ అనమాట. సో ఇంటి ముందు రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్డు, అటువైపు రోడ్ వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్డు. సో ఈ కార్నర్ బిల్డింగ్ అండి, ఇది వెస్ట్ ఫేసింగ్. అటువైపు కార్నర్ ఏమో మీకు 40 ఫీట్ రోడ్ ఉంది, ఇది వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ ఉంది. మంచి రెసిడెన్షియల్ ఏరియా, పక్కన అన్ని ఇల్లులే ఉన్నాయి. ఇంటి ముందు కూడా ఇల్లే ఉంది, వీధి పోటు ఏం లేదు. సో బిల్డింగ్ ఒక ఫ్రంట్ ఎలివేషన్ చూసుకోండి ఒకసారి. కలర్స్ కానీ ప్యాటర్న్ కానీ ఏ విధంగా ఉందో. కార్నర్ బిల్డింగ్లో మీకు వెంటిలేషన్ బాగుంటుందండి. సో ముందుగా ర్యాంపు, గ్రానైట్ ర్యాంపు, గ్రానైట్ పార్కింగ్. ఇటువైపు కూడా సెట్ బ్యాక్ అనేది గ్యాప్ అని ఇవ్వడం జరిగింది. కొంచెం ఇటువైపు వస్తే సెట్ బ్యాక్, ఇది ఎంట్రన్స్. పార్కింగ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. లైట్స్ ఉన్నాయి, చుట్టూ టైల్స్ ఉన్నాయి, మంచి ప్రీమియం టైల్స్. కలర్ కానీ ప్యాటర్న్ కానీ చాలా అందంగా ఉన్నాయి. ముందుగా మెయిన్ డోర్, సింహద్వారం మనకి టేక్ తోటి వస్తుందండి. ఇది హాల్. ఎంటైర్ ఫ్లోర్ వచ్చేసి టైల్ ఫ్లోర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంటైర్ హౌస్కి ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. నేను లైట్స్ అనేవి ఆన్ చేయలేదు. సో ఇటువైపు విండో కానివ్వండి, పైకి వెళ్ళడానికి స్టెప్స్. సో ఇంటి ముందు కూడా ఇల్లే ఉంది, మీకు వీధి పోట అలాంటివి ఏమీ లేవు. డైనింగ్ ఏరియా ఇది. ఇది కిచెన్. సో చూసుకోండి, కిచెన్ యొక్క టాప్ అనేది ఏ విధంగా ఉంది, బాటమ్ అనేది ఏ విధంగా ఉంది. ఇక్కడ ఉపయోగించిన టైల్స్ కానివ్వండి, షెల్ఫ్లు, మంచి సైజు ఉందండి. ఇది స్టవ్ అనేది ఈజీగానే సరిపోతుంది. ఇటువైపు నుండి చూస్తే మనకి డైనింగ్ ఏరియా అనేది ఏ విధంగా కనిపిస్తుంది. ఈ డోర్ వచ్చేసి ఈస్ట్ డోర్. బోరు, సంపు, చాలా వైడ్ వాష్ ఏరియా. వెంటిలేషన్ చూడండి ఏ విధంగా ఉందో. చుట్టుపక్కల మొత్తం కూడా మనకి ఇల్లులే ఉన్నాయి. చివరి దాకా గమనిస్తే మొత్తం ఇల్లులే. ఆల్రెడీ ఇల్లులో ఉన్నారు. మరొకసారి హాల్. ఈ 3 BHK హౌస్ అండి. కింద ఒక బెడ్రూమ్ వస్తుంది, పైన 2 బెడ్రూమ్స్, పూజ గది అనేది రావడం జరిగింది. ముందుగా బెడ్రూమ్ నెంబర్ 1, ఫ్లోర్, ఫాల్ సీలింగ్. నేను ఇటువైపు కార్నర్కి వస్తే మీకు ఈ విధంగా ఉంటుంది. ఈ బిల్డింగ్ మొత్తం మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే వెంటిలేషన్ చూడండి. లైట్స్ కూడా ఎక్కడ ఆన్ చేయలేదు, ఏ విధంగా వెంటిలేషన్ ఉంది, కావాల్సినంత లైటు. టైల్స్ చూడండి మొత్తం పైన దాకా వేయడం జరిగింది, నీట్గా ఉంటుంది. మరొకసారి హాల్, గ్రానైట్ స్టెప్స్. ఇక్కడ నుండి చూస్తే మనకి హాల్ అనేది ఈ విధంగా కనిపిస్తుందండి. చాలా వైడ్గా ఉంది. సోఫాలు కానీ అవన్నీ ఈజీగానే మీకు సెట్ చేసుకోవచ్చు. ఇది పైన ఫ్యామిలీ ఏరియా. కిందనే కాదు, సోఫా మీరు పైన కూడా వేసుకోవచ్చు, చాలా పెద్దగా ఉంది. ముందుగా పూజ గది. ఇది బెడ్రూమ్ నెంబర్ 2, ఫ్లోర్, ఫాల్ సీలింగ్, అటాచ్ వాష్రూమ్. ఈ బెడ్రూమ్కి అటాచ్ బాల్కనీ ఉంది. వెస్ట్ ఫేసింగ్కి 2 బాల్కనీలు వస్తాయి. ఇది బాల్కనీ నెంబర్ 1 అండి. చూడండి ఇల్లులు ఏ విధంగా ఉన్నాయో. ఇందులో కూడా వెంటిలేషన్ ఇదే విధంగా వస్తుంది. సో ఇది రోడ్డుకి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి కావాల్సినంత వెంటిలేషన్ ఉంటుంది. ఇది బెడ్రూమ్ నెంబర్ 3, ఫ్లోర్, ఫాల్ సీలింగ్. ఇవన్నీ కూడా షెల్ఫ్లు. నేను ఇటువైపు కార్నర్కి వస్తే 2 ఉన్నాయి కిటికీలు. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఉంది విండో. ఇంకా క్లోజ్ చేసి ఉన్నాయి. క్లోజ్ చేసి ఉన్నా సరే మీకు వెంటిలేషన్ ఏమైందో చూడండి. అటాచ్ వాష్రూమ్. మరొకసారి ఫ్యామిలీ ఏరియా. ఇటువైపు వస్తే బాల్కనీ. ఇంతకుముందు చెప్పినట్టు ముందు కూడా ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో వీధి పోర్ట్ అలాంటివి ఏం లేవండి.
ఇది ఎంటైర్లీ బిల్డింగ్. సో బిల్డింగ్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది హెచ్ఎండిఏ ప్రాపర్టీ. మీకు హెచ్ఎండిఏనే కావాలి, జీపీలు వద్దు, బ్యాంక్ ఎంప్లాయీ, డాక్యుమెంట్స్ చాలా స్ట్రాంగ్ ఉండాలి, లోన్ ఎక్కువ వెళ్తారు, ఇలాంటి రిక్వైర్మెంట్స్ అన్నీ ఉంటే మీకు ఇది హెచ్ఎండిఏ డాక్యుమెంటు. వెస్ట్ ఫేసింగ్ హౌస్, వెస్ట్ ఫేసింగ్ కార్నర్ హౌస్. ఇది పడమర ద్వారం కార్నర్ వస్తుందండి. డూప్లెక్స్ హౌస్, 3 బెడ్రూము, హాలు, కిచెన్ అనేది రావడం జరిగింది. సో 3 బెడ్రూమ్స్ వస్తాయి. కింద మీకు 1 బెడ్రూము, పైన 2 బెడ్రూమ్లు, పైన మీకు పూజ గది, ఈ విధంగా వస్తుందన్నమాట. స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి మీకు 137 స్క్వేర్ యార్డ్స్, 137 గజాలు. డైమెన్షన్ 24.7 × 50 డైమెన్షన్, 24.7 × 50 డైమెన్షన్ వస్తుంది. టోటల్ బిల్డింగ్ చూసుకుంటే మీకు 2300 SFT దాకా వస్తుంది, 2300 SFT. ఇంటి ముందు రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్డు, ఇంటి పక్కన రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్డు, 40 ఫీట్ల రోడ్డు కార్నర్లో ఉంది. ఎదురుగున్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. దీని ప్రైస్ వచ్చేసి 98 lakh రూపీస్, ఓన్లీ 98 లక్షల రూపాయలు మాత్రమే. హెచ్ఎండిఏలో కార్నర్ డూప్లెక్స్ హౌస్ మీకు 98 lakhsకి అవైలబుల్గా ఉంది. లొకేషన్ వచ్చేసి చిరియాల, నియర్ ECIL, హైదరాబాద్. చిరియాల అనేది మనకి ఈసీఎల్ నుండి చూసుకుంటే ఈసీఎల్ కుషాయిగూడ నాగారం తర్వాత మీకు చిరియాల అనేది వస్తుంది. మీకు ఈసీఎల్ ఎక్స్ రోడ్ నుండి చూసుకుంటే అరౌండ్ 8 kilometers ఉంటుంది. రాంపల్ ఎక్స్ రోడ్ నాగారం నుండి చూసుకుంటే 2 to 3 kilometers అండి, అంతే. ఎగ్జిట్ నెంబర్ 8 కంటే లోపలే వస్తుంది, ఓవరాల్ లోపలే ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 8కి బాగా దగ్గర. దమ్మాయిగూడ మున్సిపాలిటీ కిందకి వస్తుంది ఇది. సో ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు, ఈ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి కాల్ చేయండి. డెఫినెట్లీ మీకు బెస్ట్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీ రిక్వైర్మెంట్ ఇది కాదు, మరి ఏదైనా మీ రిక్వైర్మెంట్ అయితే నాకు కాల్ చేయొచ్చు, లేదా నా ఆఫీస్కి వచ్చి కలవచ్చు. నా ఆఫీస్ లొకేషన్ మీకు గూగుల్లో వస్తుందండి. థ్యాంక్ యూ.